వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అవుతుంది అండ్ ఈ ట్రాకింగ్స్ తమ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ట్రాకింగ్స్ గురించి. సో ఈ వీడియో ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ మనకి ఇంత డిలే అయ్యింది చేయడానికి. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ట్రాకింగ్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉంది అండ్ సపరేట్ మెసేజెస్ కూడా వచ్చాయి వాటి గురించి చెప్పమని. కొంతమందికి నేను క్లారిఫై చేశాను, బట్ వీడియో చేసి చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో కొత్తగా ఎవరు చూస్తున్న ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ దీంట్లో వచ్చేసి మన ఇండియన్ పోస్ట్ది చెప్తాను అండ్ ట్రాకింగ్స్ వచ్చేసి నేను అన్ని ట్రాకింగ్స్ చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. సో ఇండియన్ పోస్ట్లో వచ్చేసి మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ట్రాకింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్పీడ్ పోస్ట్, నెక్స్ట్ వచ్చేసి పార్సల్స్ అండ్ రిజిస్టర్ పోస్ట్. సో ఈ 3 టైప్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి డిఫరెన్స్ మీకు ఏంటి అంటే స్పీడ్ పోస్ట్ వచ్చేసి ఈఎంఎస్ అనేతో దాంతో స్టార్ట్ అయ్యి ఇక్కడ స్పీడ్ పోస్ట్ అని ఉంటుంది చూడండి. స్పీడ్ పోస్ట్ ఇది వచ్చేసి లోకల్కి మనం బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. బట్ దీంట్లో ఉంది ఏంటంటే మనకు డిస్టెన్స్ అండ్ వెయిట్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇంత అమౌంట్ అనేది మనం చెప్పలేము. సో పక్కా వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాతే మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది తెలుస్తుంది. బట్ మనకి ఏంటంటే ఫాస్ట్గా డెలివరీ అవుతుంది అండ్ ఇంకా వెయిట్ని బట్టి అండ్ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది స్పీడ్ పోస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్సల్స్. నేను ఎక్కువ యూస్ చేసేది పార్సల్స్ మాత్రమే యూస్ చేస్తాను. దీంట్లో వచ్చేసి పర్ కేజీ 62 రూపీస్ పర్ కేజీ పడుతుంది అండ్ మినిమం ఛార్జెస్ వచ్చేసి 42 రూపీస్ మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది. సో అది హాఫ్ కేజీ ఇంకెక్కువ అయినా సరే 42 రూపీస్ అయితే మినిమం ఛార్జ్ అయితే పక్కా ఉంటుంది. ఇది వచ్చేసి సిఏ, దీంతో సితో స్టార్ట్ అవుతుంది చూడండి, సిఏ ఇలా ఉంటుంది. ఇది నేను మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తాను. నాకు మ్యాక్సిమం 4 to 5 days 1 week లోపే మ్యాక్సిమం అన్ని పార్సల్స్ ఎంత లాంగ్ అయినా సరే డెలివరీ అనేది అయిపోతుంది. సో లోకల్కి అయితే 1-2 డేస్లోనే డెలివరీ అయిపోతుంది. నేను పార్సల్సే మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాను. కొంచెం కాస్ట్ కొద్దిగా రీజనబుల్ అనిపించింది, సో ఇదే బెస్ట్ అనిపించి నేను ఎక్కువ పార్సల్సే యూజ్ చేస్తాను. ఈ ట్రాకింగ్స్ కోసం అయితే నేను చాలామంది అడిగారు, మీరు డబ్బులు ఏమైనా పే చేస్తారా, మీకు ఎలా ఇచ్చారు అని చెప్పేసి. దీనికి మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళే ఇచ్చారు, ఎందుకంటే నేను రెగ్యులర్ వెళ్తుంటాను కాబట్టి. అక్కడికి నేను పార్సల్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్టిక్కరింగ్ ఇచ్చి స్టిక్ చేసి అంత టైం వేస్ట్ అనేది ప్రాసెస్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళే నాకు ఇవి అనేది ఇచ్చేశారు ట్రాకింగ్స్. సో ఇక్కడ ప్యాకింగ్ చేసిన టైంలోనే నేనే ఈ స్టిక్కర్స్ అనేది ఎంటర్ చేసి బుక్లో నోట్ చేసి పెట్టుకొని నేను వెళ్ళిపోతాను. అక్కడ వెళ్తే అక్కడ డైరెక్ట్ ఇది స్కాన్ చేసేసి మనకు సిస్టంలో ఎంటర్ చేసేసి మనకు రిసిప్ట్ అనేది ఇస్తారు. సో ఇది 2 టైప్స్. ఇంకొక థర్డ్ కూడా ఉంది, ఇది వచ్చేసి రిజిస్టర్. సో ఇది మనం యూజ్ చేయము, బట్ నేను ఈ వీడియోలో చూపించడం కోసం అడిగి తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి రిజిస్టర్, ఆర్తో స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకు లీగల్ పర్పస్గా అండ్ ఏంటంటే మెయిన్గా ఈ రిజిస్టర్ పోస్ట్లో మనం వేసిన పార్సల్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరికైతే బుక్ చేసామో ఆ పర్సన్ కంపల్సరీ సైన్ చేస్తే మాత్రమే, అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పార్సల్ అనేది ఇవ్వరు. ఎవరి నేమ్తో అయితే వచ్చిందో ఆ పర్సన్కి మాత్రమే డాక్యుమెంట్ పోస్ట్ అనేది ఇచ్చేసి సైన్ అనేది కంపల్సరీ చేయించుకుంటారు. ఫ్యామిలీ మెంబర్ ఉన్నా సరే ఇది ఖచ్చితంగా ఇవ్వరు, ఆ మెంబర్కి మాత్రమే. ఎట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే లీగల్గా ఏమైనా నోటీస్ పంపించేది ఉన్నా, ఏమైనా జాబ్ ఆఫర్ లెటర్స్ ఉన్నా, ఏమైనా కంపెనీస్కి సంబంధించినవి ఏమైనా పర్సనల్ ఏవైనా పంపించాలన్నా రిజిస్టర్ పోస్ట్లో వేసుకోవచ్చు. ఇది కూడా మనకు వెయిట్ బేస్ని బట్టే ఉంటుంది ఛార్జెస్ అనేది. బట్ ఇది మాత్రం ఏంటంటే చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరు. 100% ఎవరికైతే పార్సల్ పంపించామో ఆ పర్సన్ మాత్రమే తీసుకునే ఛాన్స్. అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ పార్సల్ అనేది ఇవ్వరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటాం ఇవ్వమన్నా 1 week అయినా వెయిట్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళకైతే ఇవ్వరు. ఇదైతే నేను పోస్ట్ ఆఫీస్లో నేను కంప్లీట్గా డీటెయిల్స్ కనుక్కొనే చెప్తున్నాను. వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరు. ఎవరికైతే బుక్ చేసామో ఆ పర్సన్ కంపల్సరీ ఉండాలి దీంట్లో. సో రిజిస్టర్లో. సో దీంట్లో వచ్చేసి 3 టైప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోవడం ఎలా, ట్రాక్స్ చెక్ చేసుకోవడం ఎలాగ చెక్ చేసుకోవాలి అంటే కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. సో ఇది కూడా చెప్తున్నారు ఏంటని చెప్పేసి అనుకోకండి. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రాకింగ్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలీదు, కొంచెం చెప్పండి, ఆ వీడియో చేయండి దాని గురించి అని. సో నేను ట్రాకింగ్స్ ఎలా చెక్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను నోట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఏ ట్రాకింగ్స్ అనేది నేను చూద్దామని చెప్పేసి. సో 4-5 నా దగ్గర ఆల్రెడీ ట్రాకింగ్ నెంబర్స్ కొన్ని తీసి పెట్టుకున్నాను. సో నేను అవి చూద్దాం అనుకుంటున్నాను. ఏ ట్రాకింగ్ అయినా సరే మనం చెక్ చేసుకోవాలనుకుంటే పక్కా మనం గూగుల్లోనే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్లో వచ్చేసి ఈ సెర్చ్ బార్లో
మనం ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్ అనేది సెర్చ్ చేసి ఫస్ట్ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేసేయాలి. పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ నెంబర్ ఎంటర్ కన్సైన్మెంట్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైతే నెంబర్ ఉంటుందో, ఏ నెంబర్ అంటే మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఏదైతే వేసానో అదే పార్సల్ని మీకు చూపిస్తున్నాను ఒకటి. సో ఇది CA అనేది స్టార్టింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. ఇలానే ఏ కొరియర్ సర్వీస్కైనా ఇలానే ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. ఇండియన్ పోస్ట్ కాబట్టి ఇలా ఉంది. ఇలానే DTDCకి కానీ, బ్లూ డాట్ కానీ, Delivery.com కానీ, ఈకామ్ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా సరే ట్రాకింగ్ నెంబర్ అనేది ఒక్కో పార్సల్కి ఒక్కోలాగా ఉంటుంది. సో ఒకటే నెంబర్ అనేది ఇంకో పార్సల్కి అలా ఉండదు. సో యూనిక్ నెంబర్ ఏదైతే మనకు ఆధార్ కార్డ్కి నెంబర్ ఏదైతే ఒక్కటే వస్తుందో అలానే పార్సల్కి అనేది ఒకటే ట్రాకింగ్ నెంబర్ అనేది ఉంటుంది. సో అన్ని నెంబర్స్ సేమ్ ఉంటాయి అనేది ఏం కాదు, నెంబర్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ నెంబర్ అయితే ఉండదు. సో ఇది నేను ట్రాకింగ్ అనేది నేను చేసి చూపిస్తాను. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. కొత్తగా ఎవరు చూస్తున్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ నెంబర్ అనేది మనం కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. CA 151566952. లాస్ట్లో మనకు ఇండియన్ పోస్ట్లో ఏంటంటే IN అని ఉంటుంది చూడండి. లాస్ట్లో IN అని ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొత్తం నెంబర్ ఎంటర్ చేశాను. సో దీంట్లో మీకు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే దీని కింద ఖచ్చితంగా ఈ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఈ కోడ్ అనేది రాకపోతే మీకు ఎంటర్ చేసి పక్కన పెట్టినా ఒక్కోసారి రాదు. సో అది మనకు రాకపోయేసరికల్లా నెంబర్ ఏదైనా మిస్టేక్ ఉందేమో, నాకు ట్రాక్ చెక్ చేస్తే రావట్లేదని అనుకోవద్దు. జస్ట్ మనకి ఇక్కడ రీట్రై బటన్ లాగా ఉంది కదా, సో దాన్ని ప్లస్ చేస్తూ వెళ్తే నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో నేను మ్యాక్సిమం ప్లస్ నెంబర్ వస్తుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ది, అది వచ్చే వరకు నేను యూస్ చేస్తాను. డైరెక్ట్ నెంబర్ది అది పెట్టినా టైం వేస్ట్ అనేది అనిపిస్తుంది నాకు. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇలా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 4+3 వచ్చింది. సో దాన్ని మనకి ఎంత వచ్చింది ఆన్సర్ అనేది పెట్టి సెర్చ్ చేస్తే పార్సల్ అనేది వస్తుంది చూడండి. ఎక్కడ ఉంది పార్సల్ ఏంటి అనేది తెలుస్తుంది. సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. సో కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి. వీడియో అనేది కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ట్రాకింగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇండియన్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ఏదైనా సరే ఇండియన్ పోస్ట్కి సంబంధించింది చెకింగ్ మాత్రం ఇలానే ఉంటుంది. సో కొంచెం అవుతుంది, ఇది ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. దీంట్లో నెక్స్ట్ నేను ఇంకా Delivery.com అండ్ DTDC, ఈకామ్ ఎక్స్ప్రెస్వి కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బ్లూ డాట్ ఏంటంటే ఓల్డ్ది ఉండే అనమాట, అంతకుముందు లేటెస్ట్వి ఏమీ లేవు. నేను రీసేలింగ్ చేస్తాను కదా, సో దాంట్లో ఎక్కువ మటుకు నేను DTDC, Delivery.com బాగా యూస్ చేస్తాను. అండ్ నా ఓన్ స్టాక్ది వచ్చేసి నేను మొత్తం ఇండియన్ పోస్టే యూస్ చేస్తాను, ఇండియన్ పోస్ట్ మాత్రమే వాడతాను. కాబట్టి మిగతావి అనేవి ఎక్కువ ట్రాకింగ్ నెంబర్స్ లేవు, బట్ ప్రాసెస్ మాత్రం అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు సెర్చ్ చేశాం కదా, ఇలా చూడండి మీకు ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ నేను ఎక్కడి నుండి పార్సల్ వేసాము, మేము ఉండేది బండ్లగూడ నాగారం కాబట్టి నేను నాగారం పోస్ట్ ఆఫీస్ నుండి వేశాను. సో ఎక్కడి నుండి మనం పోస్ట్ వేస్తున్నాం అనేది కూడా ఈ ట్రాకింగ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. నాగారంలో అండ్ వచ్చేసి పిన్ కోడ్ మనం ఎక్కడికి వేసాను, నేను వచ్చేసి సిద్దిపేటకి వేసాను ఇది పార్సల్. సో అది డెలివరీ అయిపోయింది చూడండి, డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే ఉంటుంది ప్రాసెస్ అనేది. సో దేనికైనా అంతే. సో మన ఫస్ట్ ఇండియన్ పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి Delivery.com ట్రాకింగ్ కూడా మనం చెక్ చేసేద్దాం. సేమ్ ప్రాసెస్. మీరు ఏ ట్రాకింగ్ చెక్ చేయాలనుకున్నా పైన అది టైప్ చేసేసి ట్రాకింగ్ అని చెప్పి టైప్ చేయండి. నేను Delivery.com ట్రాకింగ్ అని చెప్పి టైప్ చేసి పెట్టేశాను. దాన్ని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశాను, ఫస్ట్ వన్. దీంట్లో వచ్చేసి Delivery.comలో మనకి ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ది వచ్చేసి మొబైల్ నెంబర్తో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్తో ఎలా అంటే కస్టమర్కి ఏదైతే మనం పార్సల్ బుక్ చేసాం, ఇప్పుడు నేను ఒక కస్టమర్కి పార్సల్ బుక్ చేశాను, ఆ పర్సన్కి కస్టమర్ది వచ్చేసి ఫోన్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ట్రాక్ చేస్తే అక్కడ మనకి కస్టమర్కి అనేది మొబైల్ నెంబర్ అని పెడితే ఇక్కడ వస్తుంది చూడండి. మొబైల్ నెంబర్ ఇది పెట్టిన తర్వాత గెట్ OTP. సో మనం ఏ మొబైల్ నెంబర్ అయితే పెట్టామో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి ఇక్కడ పెడితే ఆ మొబైల్ నెంబర్ పైన Delivery.comలో ఏ పార్సల్ అయితే బుకింగ్ అయ్యిందో అది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ కాకుండా మన దగ్గర ట్రాకింగ్ ఉంది కాబట్టి ట్రాకింగ్ అనేది చెక్ చేద్దాం. దీని ట్రాకింగ్ వచ్చేసి ఇండియన్ పోస్ట్లో ఏంటంటే CA అని స్టార్ట్ అయ్యి పార్సల్లో అయితే ఎండింగ్ వచ్చేసి INతో ఎండర్ అవుతుంది. బట్ Delivery.comలో వచ్చేసి నార్మల్ నెంబర్తోనే 20965916743273.
సో ఇలా మొత్తం నెంబర్ ఎంటర్ చేసి ట్రాక్ అవుతుంది. సో ఇది చూడండి, అరైవింగ్ టుడే. ఇది నేను బుక్ చేసిన దాంట్లో ట్రాకింగ్స్ కస్టమర్స్ వచ్చింది, అలా నోట్ చేసి పెట్టుకున్నారు. ఈరోజు డెలివర్ అవుతుంది. సో వాళ్ళది ఇది మొత్తం మనకు చూపిస్తుంది ఇక్కడ. ఈరోజు వెళ్తుంది పార్సల్, అవుట్ ఫర్ డెలివరీ అవుతుంది ఆల్రెడీ ఈ పార్సల్ అనేది. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇలా వచ్చేస్తాయి. సో ఒకవేళ ఇలా లేకపోయినా నెక్స్ట్ డెలివరీ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెలివరీ డేట్ అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో delivery.comది ప్రాసెస్ ఇది. సో ఈజీగా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే చాలా మటుకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, తెలియని వారి కోసమే నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకు కొంతమంది కనిపించవచ్చు ఇంత చిన్నది కూడా చెప్తున్నారు ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చేసి DTDC ట్రాకింగ్. సేమ్ DTDC ట్రాకింగ్ ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 7x994999699 నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. చేసి ట్రాక్ ఇది ఓపెన్ అవుతుంది చూడండి. ఇది చూడండి, ఇది వచ్చేసి నేను సూరత్ నుండి బుక్ చేశాను కస్టమర్కి. సిద్దిపేట వచ్చేసి కస్టమర్ డెలివరీ లొకేషన్. సో నేను సూరత్ నుండి బుక్ చేశాను, ఆ డీటెయిల్స్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి డెలివర్ అయిపోయింది ఆల్రెడీ. సో DTDC మీకు చూద్దామని చెప్పేసి నేను ఇది పెట్టాను. సో నెక్స్ట్ DTDCది కూడా సేమ్, దీంట్లో కూడా DTDCలో మనకు Aతో స్టార్ట్ అవుతుంది, 7Xతో స్టార్ట్ అవుతుంది, A0తో స్టార్ట్ అవుతుంది, 7Dతో స్టార్ట్ అవుతుంది. ఇలా వాళ్ళ సిరీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా తప్ప మొత్తం అన్నీ దీంట్లో అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. DTDC మొత్తం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈకామ్ ఎక్స్ప్రెస్ చూపిస్తాను. ఈకామ్ ఎక్స్ప్రెస్ ట్రాకింగ్ సేమ్ అన్నిటికీ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సో చేంజ్ అయిపోయింది నాకు అదే తెలుసు ఇదే ప్రాసెస్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. జస్ట్ ఒకసారి సెర్చ్ చేస్తూస్తే ఏదైనా తెలుస్తుంది. రాదు అని అనుకోవద్దు, ఒకసారి ట్రై చేస్తూస్తే తప్పేం లేదు. సో నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. 410016007625 ఇలా ఎంటర్ చేసిన తర్వాత ట్రాక్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఓల్డ్ది, అందుకోసమనే ఆల్రెడీ డెలివర్డ్. సో ఈ మధ్య రీసెంట్గా నేను ఈకామ్ ఎక్స్ప్రెస్ ఏది యూజ్ చేయట్లేదు. సో ఓల్డ్ది ఉన్నది మాత్రం చూపిస్తున్నారు. 3rd రోజు డెలివరీ అనేది అయిపోయింది అక్టోబర్లోనే. సో జస్ట్ మీకు ఐడియా ఉండాలి చెప్తామని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంతే ఉంటుంది, ట్రాకింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో అలానే ఈరోజు నేను కొరియర్కి సంబంధించింది ఒకటి అడ్రస్ ఫార్మాట్ ఎలా రాస్తారని చెప్పేసి రాశాను కదా, అందులో మనకు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మనకు హేమలత గారు ఒక క్వశ్చన్ అడిగారు. సో ట్రాకింగ్ అడ్రస్ అనేది చాలా బాగా చెప్పారమ్మా, బట్ దీంట్లో మనం బుక్ చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఎలాగా, కస్టమర్ బుక్ చేసుకున్నారు ఒకసారి, వాళ్ళది చాలా బుకింగ్స్ వస్తుంటాయి కదా, వాటివి మనం అసలు అన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఎలా చెక్ చేసుకుంటామని. సో దానికి నేను యూజ్ చేసేది చెప్తున్నాను. మీకు చాలామందికి ఐడియాస్ ఉండొచ్చు, బట్ నేను యూజ్ చేసుకునేది ఏంటంటే ఇలా ఒక పేపర్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాను. ఏమైనా బుకింగ్స్ వచ్చేస్తే ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి నా దగ్గర, ఓన్ స్టాక్ ఉంటే వెంటనే కస్టమర్ నేమ్, కస్టమర్ ఒక ఫోన్ నెంబర్ రాసుకుంటాను. ఏ శారీ బుక్ చేసుకున్నారో, ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నారో చెప్పి బుక్ చేసుకొని, ఆల్రెడీ శారీది ఎలాగో కవర్ ఉంటుంది కదా బుక్ చేసుకుంది, సో ఆ కవర్లో ఇది పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. ప్యాకింగ్ చేసే టైంలో ఇది ఓపెన్ చేసి ఫోన్లో నెంబర్ చూసేసుకొని అడ్రస్ అనేది ఎంటర్ చేసి రాస్తాను. సో ఇదే నేను యూజ్ చేసేది, ఎందుకంటే నాకు రెగ్యులర్గా బుకింగ్స్ అనేది సూరత్ నుండి ఉండే బుకింగ్స్వి నాకు ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో మధ్యలో ఈ బుకింగ్ వచ్చినప్పుడు ఈ ఒక్కదాని కోసం నేను పక్కన మళ్ళీ పెట్టుకొని అన్ని కవర్స్ అన్నీ ముందేస్తూ ప్యాకింగ్ అయితే చేయను. సో ముందు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే నాకు ఈవినింగ్కి నాకు అవి క్లోజ్ అయిపోతుంది. 6:30, 7 ఆ తర్వాత నేను అసలు సూరత్ వేవ్ బుకింగ్స్ తీసుకొని మ్యాక్సిమం అప్పటికి క్లోజ్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ ప్యాకింగ్ సేవ్ ఉన్నా కానీ ఆ తర్వాత ప్యాకింగ్ అనేది చేసుకుంటాను. సో ఇంతే ఉంటుంది. అండ్ బుక్లో వచ్చేసి ఏమేమి నోట్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను జస్ట్ ర్యాండమ్గా మీకు కొన్ని చూపిస్తాను, ఏది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో దీంట్లో రాసి పెట్టుకునేది అంటే జస్ట్ నార్మల్, మొన్న సాటర్డే వీక్ చేసుకోలేదు. సో కొద్దిగా నాకు వర్క్ ఉండే, నేను బుకింగ్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు, ఓన్లీ 2 తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను జస్ట్. ఇక్కడ వచ్చేసి నేను కస్టమర్ నేమ్ రాసుకుంటాను, వాళ్ళు వచ్చేసి శారీయా డ్రెస్సా ఏది బుక్ చేసుకున్నారు, అండ్ ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ అండ్ పిన్ కోడ్. ఇంతకు మించి నేను డీటెయిల్స్ ఏవి అట్లీస్ట్ ఫోన్ నెంబర్ కానీ ఏవి నేను నోట్ చేసి పెట్టుకోను. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది మనకు, ఆ డేట్లో ఏవొచ్చింది అనేది. సో ట్రాకింగ్స్ వచ్చిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ అక్కడ అనేది ఎంటర్ చేసుకుంటాను.
సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అనేది ఉంటుంది. శారీస్ ఉంటుంది, డ్రెస్సెస్ అండ్ రీసేలర్స్కి సంబంధించినది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలానే గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళంటే మీకు ఓల్డ్కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఎలా పార్సల్స్ చేయాలి అనే వీడియోస్ కూడా ఏవైనా అన్నీ మనకి ఛానల్లో అనేవి ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అదన్నీ సెర్చ్ చేయండి. Thank you for watching.